మంచిది. ప్రభు సన్నిధిని బట్టి జకరియా గ్రంథం, జకరియా పుస్తకం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకరియా పుస్తకం 9వ అధ్యాయం 11, 12 వచనాలను మనం శ్రద్ధ వహించి స్వరమెత్తి గట్టిగా చదవగలిగినటువంటి వారు స్వరమెత్తి గట్టిగా చదవడానికి ఇష్టపడదాం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. నీవు చేసినటువంటి నిబంధన అంటే ఆ నిబంధనకు అర్థం ఏమిటి అంటే, నిబంధనకి అర్థం ఏమిటి అంటే రూల్. ఆ యొక్క రూల్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి నిబంధన ఒడంబడిక అంటే మాట ఇస్తున్నాడు. దేవుడు మాట ఇస్తున్నాడు, నిబంధన చేసుకుంటున్నాడు. మనుషులతో నిబంధన చేసుకుంటున్నాడు. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. నువ్వు ఇలా ఉండు, నేను ఇలా ఉంటా. నువ్వు ఇలా మాట్లాడు, నేను ఇలాగ నీ కొరకు నేను నిలబడతా. ఆ నిబంధన కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక. కాబట్టి ఆ నిబంధనను బట్టి, ప్రభు సన్నిధిని బట్టి, నిబంధన సన్నిధిని బట్టి జాగ్రత్తగా గమనించుకుందాం. భార్యాభర్తలు ఒక నిబంధన చేసుకుంటారు. భర్త ఎలా ఉండాలో భార్యకి, అలాగే భార్య భర్తకి ఎలా ఉండాలో అది ఒక నిబంధన ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లలకి ఒక నిబంధన ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో ఒక నిబంధన ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో ఒక నిబంధన ఉంటుంది. అన్న ఎలా ఉండాలో, తమ్ముడు ఎలా ఉండాలో. సేవకునికి, విశ్వాసులకు ఒక నిబంధన ఉంటుంది. సేవకుడు ఎలా ఉండాలో, విశ్వాసులు ఎలా ఉండాలో. సేవకుడు ఏం చెప్పాలో, విశ్వాసులు ఏం చేయాలో. అంటే ఎవరి నిబంధన వారు సరిగ్గా చేయగలిగితే అంత మర్యాదగా ఉంటుంది. ఎవరైతే ఆ నిబంధనను సరిగ్గా చేయలేకుండా ఉంటారో, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటారో నిబంధన తొలగిపోతుంది, నిబంధన మీరుతుంది, మర్యాద అన్నది గతి తప్పుతుంది, పద్ధతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి నిబంధన ఉండాలి. దేవునికి, మనుషులకి దేవుడు ఒక నిబంధన పెట్టి ఉన్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నేను నా కొడుకుని మీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కారుస్తాడు. రక్తమంతా కూడా భూమి మీద ఒలికిపోతుంది. ఆ రక్తము ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేని ద్వారా ఆశీర్వదించబడతారంటే ఆ రక్తం ద్వారా ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిని బట్టి రక్తం ఎప్పుడైతే నిబంధనగా ఉంటుందో, నా కుమారుడి యొక్క రక్తం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ రక్తం ద్వారా ఆ రక్తం భూమి మీద ఒలికింది కాబట్టి ఆ రక్తం ద్వారా మీరు నా కుమారుని నమ్ముకొని ఉంటే, నా కుమారుని ద్వారా మీరు నా వద్దకు రాగలుగుతారు అని ఒక నిబంధన పెట్టి ఉన్నాడు. మనము ఆయన యొక్క రక్తములో పాలు పంపులు పొందిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పంపులు పొందిన వారమై ఉండాలి. పాలు పంపులు పొందగలిగేటువంటి మర్యాద లేని తనముతో గనక నువ్వు గ్రహించినట్టయితే, మర్యాద లేని తనముతో నువ్వు గనక జీవించినట్టయితే నీకు నాకు ఏంటి నిబంధన?
నువ్వు మాట తప్పావు, నేను మాట తప్పాను. నువ్వు నిబంధన మీరావు, నేను నిబంధన మీరుతాను. అలా నిబంధనలు మీరుకుంటూ వెళ్ళిపోతే దేవునికి మనుషులకి ఏముంటుందంటే, దేవుడు మనుషులు ఉండరు. దేవునికి మనుషులు శత్రువులు, మనుషులకి దేవుడు శత్రువుగా మారిపోతాడు. దేవుడు మనుషులని అంతం చేయడానికే ఉంటాడు. మనుషులు దేవుని నుండి తప్పించుకోవడానికే జీవిస్తూ ఉంటారు. నిబంధన తప్పిపోతుంది. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇది నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తండ్రి నిబంధన చేశాడు అంట. తండ్రి నిబంధన చేశాడు, నా కుమారుని రక్తాన్ని భూమి మీద మీ కొరకు పెడతాను, నా కుమారుని మీ కొరకు బలి ఇస్తాను. కానీ మీరు మాత్రం మాట వినాలి, నేను చెప్పినట్టుగా వినాలి. ఇది చెప్తున్నటువంటి మాట. అలా చెబుతూ నీరులోని ఏంటంట, తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన అది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? తాము పడిన నీరు లేని గోతిలో అంత. ప్రతి మనుష్యుడు దేవుని నిబంధనను మీరిపోతే, మర్యాద అన్నది మీరిపోతే నువ్వు ఎక్కడ పడినట్టుగా ఉంటావు అంటే, నీరు లేని గోతిలో మీరే పడినట్టుగా ఉంటారు. దేవుని యొక్క నిబంధన మీరితే మీరు ఎలా జీవిస్తున్నట్టు అంటే, మీరు బ్రతుకుతూ ఉంటుంటారు, 3 పూటలు తింటూ ఉంటుంటారు, మనుషుల మధ్యలో ఉంటారు, మీ ఇంట్లోనే మీరు ఉంటారు. కానీ మీరు ఎలా బ్రతుకుతున్నట్టో తెలుసా? నీరు లేని గోతిలో మీరు పడిపోయారు అంట. మీ అంతటా మీరే పడిపోయారు అంట. ఎక్కడ పడిపోయారు అంటే, నీరు లేని గోతిలో మీరు పడిపోయారు. ఎలా? నీరు లేని గోతిలో మేము పడాలని పడలేదు. నిజమే, మీరు పడాలని పడలేదు. కానీ మీరు తెలియకుండానే నీరు లేని గోతిలోనే ఉన్నారు, నీరులోని గోతిలోనే పడిపోతున్నారు. మనకు నచ్చిందేదో మనం చేసుకుంటూ పోతే, నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుంటూ పోతే, దేవునితో ఆ నిబంధన అనేది ఉండాలి. ఆ నిబంధన అనేది మనమే రూల్స్ పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే మర్యాద ఉంటుందో, ఎక్కడైతే నిబంధన ఉంటుందో, అక్కడ చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఇంటిలో అయితే మర్యాద ఎక్కువ ఉంటుందో ఆ ఇంటిలో ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. ఏ ఇంటిలో అయితే మర్యాద లేకుండా ఉంటుందో ఆ ఇల్లు రోజు నాశనం అయిపోతూ ఉంటుంది. ఆ ఇల్లు రోజు నాశనం అయిపోతూ ఉంటుంది. ఆ కుటుంబం రోజు నాశనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మర్యాద ఉండదు, పద్ధతి ఉండదు, మాట మీద నిలబడే తత్వం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ, ఎవరి ఇష్టానుసారమైనటువంటి వారి పద్ధతిలో వెళ్ళిపోతారు. దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నిబంధన రక్తము, నా కుమారుని నిమిత్తమై నేను ఏ నిబంధన పెట్టాను, ఆ నిబంధనకు తగినట్టుగా ఉండాలి కదా. అలా తగినట్టుగా లేకపోతే నీ జీవితం ఒక్కసారి ఎనిక్కి మళ్ళీ చూసుకున్న తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఎనిక్కి మళ్ళీ చూసుకుంటే నువ్వు గోతిలో ఉంటావు. ఆ గోతిలో ఏముండవు, నీరు కూడా ఉండదు అంట. నీరు లేని గొయ్యి అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం లేని జీవితం. ఏ జీవితం? పరిశుద్ధాత్మ లేని జీవితం. నీరు లేని జీవితం అంటే అర్థం ఏమిటో తెలుసా? నీరు లేని గొయ్యి అంటే అర్థం ఏమిటో తెలుసా? అందులో పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం ఉండదు. ఆ గోతిలో, ఆ పరిశుద్ధతలో, ఆ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఉండదు, వాక్య అనుభవం ఉండదు.
గొయ్యి అంటే లోతుల్లో పడిపోయే స్థితి, అంటే పడిపోయినటువంటి నిన్ను నువ్వు పైకి లేవాలి అంటే రాలేవు. నువ్వు ఎవరన్నా వచ్చి నీకు సహాయం చేస్తే కానీ గోతిలో నుండి పైకి రాలేవు. గొయ్యి అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎవరైనా సహాయం చెయ్యండి, ఎవరైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించండి, ఎవరైనా మమ్మల్ని ఈ ఆపదలో నుండి గట్టెక్కించండి, మేము ఈ ఆపదలో పడిపోయాము, ఈ కష్టంలో పడిపోయాము, ఈ శ్రమలో పడిపోయాము, ఈ రోగంలో పడిపోయాము, ఈ అప్పుల్లో పడిపోయాము. ఇవన్నీ నువ్వు తీర్చుకోలేవు, ఇవన్నీ నువ్వు చేసుకోలేవు. ఖచ్చితంగా నీకు మరలా ఒక మనిషి సహాయం కావాలి. ఒక మనిషి సహాయం ఉంటే కానీ నువ్వు పైకి రాలేవు. పైకి రాలే మనిషి సహాయం లేని స్థితిలో పడిపోతావు అంటాను. దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. ఇష్టానుసారంగా బ్రతకద్దు, ఇష్టానుసారంగా ఉండొద్దు, ఇష్టానుసారంగా మాట్లాడద్దు. నీ జీవితాన్ని సరిగ్గా ఒక క్రమశిక్షణగా ఉండాలి. దేవునికి భయపడాలి. మనం మనుషులకు భయపడకపోయినా పర్లేదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వారి మాట్లాడే మాటలు, దేవునికి భయపడే వారి యొక్క క్రమశిక్షణ విధానం అంత చాలా తేడాగా ఉంటుంది. వారు ఎవరిని భయపెట్టాల్సిన పని లేదు, నేను దేవుని బిడ్డ, నేను నన్ను ఏమన్నా అంటే నీ కాళ్ళు ఇరుగుతాయి, నీ చేతులు ఇరుగుతాయి, నీ కళ్ళు పోతాయి అని భయపెట్టాల్సిన పని లేదు. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. అర్థమవుతుందా? నువ్వేం భయపెట్టాల్సిన పనిలే. పండ్లు బిగించేసి కండ్లు ఎర్ర చేసేసి నేను భయపెట్టాల్సిన పనిలే. దేవుడే చూసుకుంటాడు అంతే. నిబంధన మీరకూడదు. నువ్వు నిబంధన మీరకూడదు. దేవుని యొక్క నిబంధనను నువ్వు మీరకూడదు. ఒకవేళ నిబంధన మీరితే ఏమవుతుందో తెలుసా? నీ జీవితం గోతిలో పడుతుంది. ఏమవుతుంది నీ జీవితం? చెప్పాలి. నువ్వు గోతిలో ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది, కానీ వాక్యం ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగా మందిరానికి వస్తున్నట్టుగా ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ అనుభవం అనేది నీకు ఉండదు. పరిశుద్ధాత్మ దేవునితో సావాసం అన్నది నీకు ఉండదు. నీరు లేని గోతిలో ఏంటి ఆడ చదవండి, నీట్గా ఉంటుంది. తామే మీరే పడ్డారు అంటే మిమ్మల్ని ఎవరు తొయ్యలేదు అంట. మిమ్మల్ని ఎవరైనా తోశారా? లేదు, తామే పడ్డారు అంట. ఎవరు పడ్డారు? మీరే. ఎందుకు? ఎలా పడ్డారు మీరు? సొంతంగా నడుచుకోవడం, సొంతంగా నడవడం. మాకు తెలుసులే అంతా, మాకు తెలియదా అని సొంతంగా నడవడం వలన అలా నడిచి తామే గోతిలో పడ్డారు అంట. నేను ఎవరైనా నెట్టారా? ఎవరైనా తోశారా? లేదు, ఎవరు తొయ్యలేదు. తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని. జాగ్రత్తగా గమనించండి. గోతిలో పడ్డారు, ఒక ప్రాబ్లం. నీరు లేని గోతిలో ఎవరు పడ్డారు? వీరే పడ్డారు. గోతిలో పడిన వీరికి ఎవరు సహాయం చెయ్యాలి? కానీ సహాయం చేస్తామని చెప్పేసి గోతిలో నుండి పైకి తీసుకొని వచ్చి వారిని ఏం చేశాడు అంటే చెరబట్టుకొని బానిసలుగా తీసుకుని వెళ్ళారు అంత. మీకు ఒక మాట చెప్తాను నా ప్రియమైన దేవుని చిన్న స్టోరీ. యోసేపు ఉన్నాడు. ఆయనకి 10 మంది అన్నలు ఉన్నారు. ఈ 10 మంది అన్నలు కూడా యోసేపు యొక్క కళల ప్రభావాన్ని బట్టి ఓర్వలేక ఏం చేశారు అంటే ఈ యొక్క యోసేపుని గోతిలో వేశారు. ఎక్కడేశారు? గోతిలో వేశారు. గోతిలో వేసేసిన తర్వాత అక్కడ గోతిలో ఉండేసి బాధపడుతూ ఉంటున్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు. అంతే, ఇంకా ఆ గోతిలో నుండి పైకి రాలేడు. కానీ మరలా అన్నలే పైకి తీసేసి బానిసగా అమ్మివేశారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యోసేపును గోతిలో పడేశారు. కానీ ఇక్కడ ఈ జకరియా గ్రంథంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తామే పడ్డారు అంట. తమ క్రియల ద్వారా, తమ యొక్క మూర్ఖత్వం ద్వారా తామే పడ్డారు. అయితే వీరిని ఎవరైనా పైకి లేపాలి. అయితే లేపేవారు ఎవరో తెలుసా? మిమ్మల్ని ఆదుకుంటాంలే,
మిమ్మల్ని రక్షిస్తాములే, మిమ్మల్ని కాపాడుతాములే, మిమ్మల్ని బాగుపరుస్తాములే, మీకు సహాయం చేస్తాములే అని లేపి వారిని చెరబట్టేవారు అంట, చెరబడతారు అంట. జాగ్రత్త, నీ జీవితం చెరబట్టబడుతుందేమో, చెరబట్టబడుతుందేమో, చెరలోనికి వెళ్తావేమో, నీ జీవితం చెరపట్టబడుతుందేమో. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతే, నీకు నచ్చినట్టుగా, నీకు త్రోసినట్టుగా జీవిస్తే, నువ్వు నీరు లేని గోతిలో పడడమే కాదు, నీకు సహాయం చేస్తామన్న వారే, నిన్ను రక్షిస్తామన్న వారే, నీకు ధైర్యంగా ఉంటామన్న వారే నిన్ను ఒకవేళ చెరపడతారేమో, చెరపడతారేమో. అలా చెరపట్టబడిన వారి చేతిలో నుండి నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అంత నీ మొండి క్రియలను బట్టి, అంత మూర్ఖత్వంలో పడిపోయి చెరపట్టబడిన నిన్ను జాలితో, దయతో యేసయ్య మరలా నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. అది దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కసారి యేసయ్యని నమ్ముకుంటే, ఆమేన్. ఏంటి? నువ్వు ఒక్కసారి గనక యేసయ్యని నమ్ముకుంటే, ఒక్కసారి యేసయ్య నువ్వే నా దేవుడు అని అనుకుంటే, నువ్వు ఎంత మూర్ఖత్వంలో ఉన్నా, ఎంత పనికి మాలిన స్థితిలో ఉన్నా, మరలా నీకు ఒక అవకాశం ఇస్తాడు. నేను నిన్ను రక్షిస్తాను అని, నేను నిన్ను కాపాడుతాను అని మరలా ఒక అవకాశం ఇస్తాడు. మరలా జాలిపడతాడు. నువ్వు ఎంత మోసం చేసినా, నువ్వు ఎంత అవిధేయతగా ఉన్నా, ఎంత నిబంధన మీరినా కూడా నిన్ను చూస్తే మరలా జాలి కలుగుతుంది, మరలా జాలి పడతాడు. కానీ జాలి పడుతున్నాడు కదా అని చెప్పేసి నువ్వు ఎంతసేపు మూర్ఖత్వంతో జీవిస్తే నువ్వు నీ జీవితాన్ని గోతిలో పడేసుకుంటావు, నీ బ్రతుకును గోతిలో పడేసుకుంటావు. ఎవ్వరు విడిపించనంతగా చెరబట్టబడతావు. కానీ యేసయ్య మరలా నిన్ను విడిపించడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటాడు అంట? చెరబట్టబడిన నీ వారిని నేను విడిపించదను. 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారలారా. జాగ్రత్తగా గమనించండి. దేవుడు నన్ను ఒక దినమున హెచ్చిస్తాడు అన్న ఆశ నీకు ఉండాలి. ఏముండాలి? ప్రతి ఒక్క మనిషికి నిరీక్షణ అనేది ఒకటి ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే? ఎదురుచూపు. ఏంటి? ఎదురుచూపు. ఇది జరుగుతుంది అని ఎదురు చూడాలి. ఇది జరుగుతుంది అని నమ్మాలి. అది నా జీవితంలోనికి వస్తుంది అని నువ్వు నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి. గవర్నమెంట్ ఉద్యోగములు కావాలి అని అనుకుంటుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఒక దినమున వస్తుంది అనేటువంటి నీ ఎదురుచూపు ఉంది చూసావు, ఆ ఎదురుచూపుని బట్టి నీకు జరుగుతుంది. హల్లెలూయా. బంధకములలో ఉన్నటువంటి నీవు నిరీక్షణ అనేది ఒకటి ఉండాలి. నీ జీవితంలో నిరీక్షణ అనేది ఒకటి ఉండాలి. నీకు సొంత ఇల్లు లేదు కదా, నేను సొంత ఇంట్లో ఒక దినమున ఉంటాను, సొంత ఇల్లు ఉంటాను, నా కిచెన్ రూమ్ ఇలా ఉంటుంది, ఇలాగ డబ్బాలు పెట్టుకుంటాను, ఇలాగ గ్యాస్ స్టవ్ ఇలా పెట్టుకుంటాను. నువ్వు ఏ కలలైతే కానీ ఎదురు చూస్తూ ఉంటున్నావో, నువ్వు ఎదురుచూపు అలాగే జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇలా చదవాలి, ఇలా చదివి ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉండాలి, ఇలాగ ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడు మనసులో, ఎప్పుడు ఈ ఆలోచనలో ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో, అలా అనుకుంటున్న దానిని ఒకరోజు నేను అలా ఉంటాను, అలా జరుగుతుంది, నా జీవితంలో అలా జరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అది జరిగి తీరుతుంది. ఆ ఎదురుచూపు ఉండాలి నీకు. దేవునికి మహిమ కలుగునుగాక. నా పిల్లలు ఫారెన్లో ఉండాలి, నా పిల్లలు బయట దేశంలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, అలా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురుచూపు ఒక దినమున జరుగుతుంది.
ఎదురు చూసే గుణం నీకు ఉండాలి. ఎదురు చూసే గుణం లేకుండా, ఆ ఎదురు చూసే మనస్తత్వం నీకు లేకుండా, ఎదురు చూసేటువంటి ఆ అనుభవం లేకుండా నువ్వు అలాగ మౌనంగా ఉంటే మాత్రం ఎందుకు ఉపయోగం లేని స్థితిలో ఉంటావు. కాబట్టి బంధకములలో పడి ఉండియు కూడా, అంటే కష్టాలలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నిరీక్షణ గల వారలారా, అది పోగొట్టుకున్నది లేని దానిని మరలా మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగుని గాక. ఏదైతే మీ జీవితంలో పోయిందో అది మరలా మీరు పొందుకోగలుగుతారు. ఏదైతే మీ జీవితంలో వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిపోయినది రెండంతలుగా, ఎంతంట రెండంతలుగా. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. రెండంతలుగా నువ్వు పొందుకుంటావు. రెండంతల అభిషేకం దేవుడు మనకు రెండంతలుగా ఇచ్చునిగాక. రెండంతల కృపలో దేవుడు నిలబెట్టునిగాక. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరం చాలామందికి చాలా నష్టం జరిగింది. నాకు కూడా చాలా నష్టం జరిగింది. ఈ సంవత్సరం చాలామందికి చాలా నష్టాలు జరిగింటాయి. ఆ జరిగిన నష్టాలకు రెండంతలుగా దేవుడు ఇస్తున్నాడు. అర్థమవుతుంది? నీ మర్యాద పోయి ఉండొచ్చు, రెండింతల మర్యాద దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు నీ జీవితంలో ఒక స్థలాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు, రెండంతలుగా స్థలాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో జాగ్రత్తగా గమనించండి. భార్యని పోగొట్టుకున్న వారు ఇద్దరు భార్యలను పొందుకుంటారు అని దరిద్రమైనటువంటి స్థితిగా అర్థమవుతుందా? అంటే రెండింతల గుణవచి అయినటువంటి, రెండింతల అభిషేకం కలిగినటువంటి భార్యను నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. భర్తను పోగొట్టుకున్నటువంటి నీవు ఇద్దరు భర్తలను పొందుకుంటావని కాదు, రెండింతల అభిషేకం కలిగిన భర్తను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్న దాన్ని రెండంతలుగా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. నువ్వు పిల్లల్ని పోగొట్టుకున్నావా, రెండింతల అభిషేకం కలిగిన పిల్లల్ని దేవుడిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీకు రెండంతలుగా ఇస్తాను అని దేవుడు, మేలు చేస్తాను. నీకు దేని విషయంలో నష్టం జరిగింది, దేని విషయంలో లాస్ జరిగింది, నీ నష్టాన్ని పూడ్చగలిగే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ జీవితంలో ఏ నష్టమైతే జరిగిందో, ఏ లోపమైతే జరిగిందో ఆ లోపాన్ని తీసివేసి రెండింతలుగా మేలు చేయగలిగే దేవుడు నీకు ఉన్నాడు అంట. అలాంటి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, చదువుకుందాం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గల వారలారా, అది మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను అని వాగ్దాన పూర్ణుడైన దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూడగలిగే మనసు ఉందా నీకు? ఎదురు చూడగలిగే మనసు నీకుందా? జాగ్రత్తగా గమనించండి. నేను నా ఇంటిలో ఒక ఉన్నతమైన కోటలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా.
నీ ఆలోచనలో ఒక కోట ఉంటుంది, నీ ఆలోచనలో ఒక ఉన్నతమైనటువంటి కోట ఉంటుంది. ఆ కోటలో నువ్వు ప్రవేశించాలి, ఆ ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి, ఆ ఆలోచన నీలో ఉండాలి. నువ్వు ఈరోజు ఏ బంధకాలతో ఉన్నావో, ఏ కష్టాలతో అయితే ఉన్నావో, ఏ బాధలతో అయితే ఉన్నావో, ఏ నష్టంతో ఉన్నావో బాధపడద్దు. నువ్వు బాధపడద్దు. నువ్వు దాన్ని వలుచుకొని ఊరికి ఏడుస్తూ అలా దిగులు పడుతూ ఉండొద్దు. దేవుడు నీకు మరలా ఇస్తాను అంటున్నాడు, మరలా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అట్టి వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం, మన జీవితంలో నేర్చుకోవడానికి కొన్ని విషయాలను ఇష్టపడతాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయమును, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా గమనించండి. మన బంధకముల నుండి విడుదల కావాలన్నా, మన నిరీక్షణ నెరవేరాలన్నా, మన జీవితంలో ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం మనకు రావాలన్నా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలని మనం చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. సామెతలు 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో, అది నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకోవాలి అంట. చాలామంది ఏం చేస్తారంటే వింటారు, విని విడిచిపెడతారు. విని విడిచిపెట్టగలిగే గుణము నీకు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే వాక్యం వింటుంటారు. చాలామంది ఏం చేస్తారంటే వాక్యం వినేటప్పుడు రాసుకుంటుంటారు, వాక్యం వినేటప్పుడు వాక్యం చదువుతుంటారు. వినాల్సిన టైంలో వాక్యం వినాలి, రాసుకునే టైంలో రాసుకోవాలి, చదివే టైంలో వాక్యము చదవాలి. వినే టైంలో కొందరు రాసుకుంటారు, వినే టైంలో, వినాల్సిన టైంలో వినడానికి మన చెవులని, మన కళ్ళని, మన హృదయాన్ని వినడానికి అప్పచెప్పాలి. చాలామంది హృదయాలు ఏంటంటే వినడానికి హృదయాన్ని అప్పచెప్పరు, శరీరాన్ని అప్పచెప్తారు. హృదయం, మనసు మాత్రం వేరే స్థితిలో ఉంటుంది. నీకేమర్థమవుతుంది? నీ జీవితం ఏం బాగుపడుతుంది? దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది? అసలు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే ఆ బాధతో ఉండాలి కదా, ఆ ఎదురుచూపు ఉండాలి కదా, నిరీక్షణ ఉండాలి కదా. ఈరోజు ఏ స్వరం వస్తుంది, ఏ వాగ్దానం వస్తుంది, ఏ వాక్కు నాకు వస్తుంది, ఆ వాక్కును నేను రిసీవ్ చేసుకోవాలి అనగలిగేటువంటి హృదయం కలిగిన మనస్తత్వం నీకు ఉండాలి కదా. ఆ మనస్తత్వం లేకుండా అలాగ వచ్చేసి నువ్వు అలాగ అటు ఇటు చూస్తూ నీ మనసునంతా ఎక్కడెక్కడో పెడితే, క్రమం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, మర్యాద లేని వారు దేవునికి అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. మందిరంలో కూర్చునేటువంటి ఆ మర్యాద, వినేటువంటి మర్యాద, విన్న దాన్ని తీసుకునే మర్యాద, తీసుకున్న దాన్ని ఎదురు చూసే మర్యాద ఉండాలి ప్రతి విశ్వాసులో. ఆ మర్యాద ఉన్నవారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునిగాక. మందిరంలో ఏం పాటించాలి? మర్యాద పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఎందుకు రావాలి మందిరానికి? ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని ఇంట్లో ఆడుకోవచ్చు కదా. అలా కాదు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా మర్యాదగా పాటించాలి. మర్యాద కలిగినటువంటి మనసు, మర్యాద కలిగినటువంటి శరీరంతో, మర్యాద కలిగినటువంటి హృదయంతో ఉండాలి అంట. అట్టి మనస్తత్వముతో మనం ఎదురు చూచుదుము గాక. జాగ్రత్త. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైగొనిన ఎడల, అది నీవు ఈ భూమి మీద బ్రతకాలి అంటే, సుఖంగా బ్రతకాలి అంటే, ఎలాగా బ్రతకడం అంటే, భూమి మీద కుక్క కూడా బ్రతుకుతుంది, పంది కూడా బ్రతుకుతుంది. బ్రతకడం అంటే అర్థం ఏంటో తెలుసా? నెమ్మదిగా బ్రతకడం. హల్లెలూయా,
అర్థమవుతుందా? నెమ్మదిగా బ్రతకడం. నిజానికి చెప్పాలంటే బయట ఉన్న జంతువులన్నా నెమ్మదిగా బ్రతుకుతున్నాయి, కానీ మనుషులు నెమ్మదిగా లేరు. మీకు ఎవరికైనా మనశ్శాంతి ఉందా? మీ ఇంట్లో, మీ ఇళ్ళల్లో మనశ్శాంతి ఉందా? లేదు. మిమ్మల్ని కదిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీరందరూ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. నేను కూడా మీకు కథ చెప్తాను. అర్థమవుతుందా? ఎవరికి ఉండదు. కానీ జాగ్రత్తగా గమనించండి. ప్రభు సన్నిధిని బట్టి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పట్టుదలగా నా మాటలు పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైగొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అంటే మనశ్శాంతిగా బ్రతుకుతావు. బతికిన రోజులు సంతోషంగా నెల రోజులు బతికిన చాలు. ఆమె ఏం లాభం? యాకోబు మాట అంటారు, అయ్యా మీరు ఎన్ని రోజులు బ్రతికారయ్యా, మీ ఆయుష్ ఎంత అయ్యా అని. అంటే యాకోబు ఏమంటాడో తెలుసా? నేను బ్రతికిన నా ఆయుష్ 120 సంవత్సరాలు సంథింగ్ ఎంతనో చెప్తాడు. ఆయన నాకు ఇంత వయసు అని చెప్తాడు. కానీ నేను దేవునిలో బ్రతికిన దినములు చాలా కొద్ది దినాలు అంటాడు. అంటే దేవునిలో బ్రతికిన దినాలే సంతోషమైన దినాలు, అవి బ్రతికిన దినాలు అంట. అర్థమవుతుందా? ఇంకా మిగతా దినాలు అవి బ్రతికిన దినాలు కాదు, బ్రతికిన చచ్చుతో సమానం. కాబట్టి అలాంటి బ్రతుకు వద్దు, అలాంటి బ్రతుకు మీకు ఇవ్వను, మంచి బ్రతుకు ఇస్తాను అంటున్నాడు. అయితే మీరు వినగలిగే మనసు ఉండాలి. ఏముండాలి? మందిరానికి వచ్చి కూర్చుంటే శ్రద్ధగా వాక్యం మీద తప్ప కళ్ళు కూడా పక్కకు కదలకూడదు, మన ముఖం పక్కకు కదలకూడదు, మన ఆలోచన పక్కకు కదలకూడదు. మా అయ్య డేవిడ్ అయ్య ఎవరైనా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ అటు ఇటు చూస్తే మైక్ తీసుకొని ఇసిరేసేవాడు. ఏముంది అక్కడ? నేను అంత కఠినంగా లేను. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మనం శ్రద్ధ కలిగి ఎందుకు అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి అంటే, దేవుడే చెప్తున్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. 5వ వచనం. అది ఏం సంపాదించుకోవాలి అంత? చాలామంది ఏంటంటే డబ్బు సంపాదించుకుంటుంటారు. కుటుంబాలలో డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బు ఉంటే ఇది ఉంటే ఉంటుంది, ఇది ఉంటే ఉంటుంది. జాగ్రత్తగా గమనించు. డబ్బు నీ దగ్గర సంపాదించుకొని డబ్బు ఉంటే అది ఒక దినమున ఖర్చు అయిపోతుంది. దాని తర్వాత ఏంటి? డబ్బు సంపాదించుకోవాలంటే పని చెయ్యాలి, లేదంటే తెలివిగా మాట్లాడాలి, లేదంటే నువ్వు ఏదైనా సరే చెయ్యాలి. చెయ్యడానికి నీ ఆరోగ్యం సరిగా లేకపోతే నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు డబ్బు ఎంత దాచుకున్నా అదంతా ఉంటుందా? కరిగిపోద్ది. మరి ఏం కావాలి మనకి? డబ్బు కాదు దాచుకోవాల్సింది, డబ్బు కాదు సంపాదించుకోవాల్సింది. మరి ఏం కావాలి మనకి? జ్ఞానము కావాలి. ఏం కావాలి? జ్ఞానం ఉంటే నువ్వు అడవిలో ఉండు. దేవునికి మహిమ కలుగుని గాక. ఎక్కడ ఉండవు చెప్పాలి. నేను ఎప్పుడు ఒక మాట ఉంటాను, నేను అడవిలో ఉన్న బ్రతకగలను. ఆ స్వభావం మీకు అందరికీ రావాలి. హల్లెలూయా. ఏంటేంటి నువ్వు అనాలి ఆ మాట. రేపు పోవాలి అడవిలోకి, బ్రతకాలి కదా. అర్థమవుతుందా? మనం బ్రతకాలంటే మనం ఒంటరిగా అడవిలో ఉన్న బ్రతకగలిగేంత జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే శరీరంలో శక్తి ఉండాల్సిన పనిలే, జ్ఞానం ఉంటే శరీరంలో ఆరోగ్యం ఉండాల్సిన పనిలే. జ్ఞానం ఉంటే ఎలాగైనా బ్రతకచ్చు. ఆ జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలంటే తగ్గింపుదనం ఉండాలి. హల్లెలూయా. నీకు జ్ఞానం రావాలంటే ఈ బుర్రలోనికి నీలో చెడు ఉండకూడదు. చెడు ఉంటే మంచిది ఎలా వస్తుంది? నీ బుర్రలోకి, నీ తలలోకి మంచిది రావాలంటే చెడు ఉండకూడదు. చెడుని విడిచిపెట్టి జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. అది
అర్థమవుతుందా? వాక్యాన్ని ఎప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మా కుమారుడికి ఎప్పుడు చెప్తుంటాడు, రేయ్ వాక్యం చదువురా, వాక్యం చదువు, కొడక వాక్యం చదువు అంటే చెప్పి ప్రార్థన చేయని చెప్పాను నేను. వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు. ఎందుకో తెలుసా? వాక్యం చదివితే నీకు జ్ఞానం వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తాను. మీరు ఇంతకుముందు నేను సామెతల గ్రంథం చదవమని చెప్పాను. మహాపరిశుద్ధులు ఎంతమంది చదువుతున్నారో, దైవ సేవకుడి మాట అంటే అంత మర్యాద. మరి అర్థమవుతుందా? దైవ సేవకుడు ఒక్క మాట చెబితే చచ్చేంత వరకు ఆ మాట మర్చిపోకుండా ఆచరించగలిగేటువంటి తత్వం ఉన్నటువంటి వారు ఉన్నారు. అలా ఉన్నటువంటి వారే గొప్పగా దేవుని దృష్టిలో పడుతూ ఉంటున్నారు. వారు దేవునికి ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు. ఎవరిని బట్టి? నన్ను బట్టి కాదు, నీకు ఉన్న మంచి గుణాన్ని బట్టి, నువ్వు వినేటువంటి ఆ మాటని బట్టి. నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం వలన నాకు కొమ్ములు వస్తాయని కాదు, నీకు ఘనత వస్తుంది అని. దేవునికి మహిమ కలుగుని గాక. నాకు నువ్వు మర్యాద ఇస్తే దేవుడు నన్ను కాదు మెచ్చుకునేది, నాకు మర్యాద ఇస్తున్న నిన్ను మెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? నాకు నువ్వు మర్యాద ఇస్తే అది నా గొప్పతనం కాదు, మర్యాద ఇస్తున్న అది నీ గొప్పతనం అని దేవుడు నీ పైన ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అది జ్ఞానం అంటే. దానికి దీనికి తేడా. నేనెందుకు ఈయనకు మర్యాద ఇవ్వాలి, నేనెందుకు ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేనెందుకు ఈయనకు భయపడాలి, నేనెందుకు ఈయన మాట వినాలి అన్నటువంటి ఆ స్వభావము నిన్ను దిగజారుస్తుంది. నేను సేవకుని మాట ఇస్తే సేవకుడు ఇంకా నన్ను ఇబ్బంది పెడతాడు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఎంతగా అయితే విధేయత చూపించగలుగుతావో, నువ్వు చూపించే విధేయతను బట్టి దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అంట. జాగ్రత్త చదవండి. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానం అంటే అర్థం ఏమిటో తెలుసా? జ్ఞానము బుద్ధి అంటే అర్థం ఏమిటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. నువ్వు చైర్ మీద కూర్చున్నావు. కుష్ఠరోగి నీ వద్దకు వచ్చాడు. అయ్యా అని కింద పడిపోయేంత స్థితిలో ఉంటే వెంటనే నువ్వు లేచి ఆ కుర్చీని తీసి కుష్ఠరోగికి వేసావు. ఎవరికి వేసావు? కుష్ఠరోగికి వేసావు. కుష్ఠరోగికి వేసేసి కుష్ఠరోగిని కూర్చోమని చెప్పావు. కుష్ఠరోగిని కూర్చోమని చెప్పేసి ఆ కుష్ఠరోగిని బాగోగులు అడుగుచోబోతున్నావు. నువ్వు తగ్గించినప్పుడు ఆ కుష్ఠరోగికి నువ్వు రెస్పెక్ట్ మర్యాద ఇచ్చినట్టు కాదు, నీలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాన్ని బట్టి దేవుడు నీ పైన ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. హల్లెలూయా. నువ్వు నీ యజమానుడికి గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తావు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు కుష్ఠరోగిని అలాగే చూస్తున్నాడు, నీ యజమానుని అలాగే చూస్తున్నాడు. అర్థమవుతుందా? కుష్ఠరోగికి నువ్వు ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నావో అదే మనస్తత్వంతో నిన్ను గౌరవిస్తున్నాడు. నీ యజమానుడికి ఎలాగైతే గౌరవం ఇస్తున్నాడో అదే స్థితిలో దేవుడు నిన్ను మాత్రం అలాగే చూస్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశంలో నువ్వు కుష్ఠరోగికి మర్యాద చేసినా, నీ యజమానుడికి మర్యాద చేసినా, దేవుడు నిన్ను మాత్రం ఒక ఉన్నతమైన స్థితిలోనే చూస్తున్నాడు. హల్లెలూయా. అది జ్ఞానం అంటే. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అంటే అన్నిట్లో కొన్ని చూస్తాం మనం కొన్నిసార్లు చూస్తాం ఇది ఇట్లా ఉండదు, ఇది ఇట్లా ఉండదు అన్నట్టు. కానీ నిజానికి చూడాలంటే దేవుని కనుదృష్టితో చూస్తే అంతా ఒకటే. బుద్ధి సంపాదించుకోవాలి అంట. ఏం సంపాదించుకోవాలి? బుద్ధి. మన బుద్ధి బాగుండాలి అంట. నీ బుద్ధి ఏముండాలి? కొందరు బుద్ధి చాలా చిన్న బుద్ధి ఉంటుంది, చాలా చీపుగా ప్రవర్తిస్తూ ఉంటారు, పెద్ద గుణం ఉండదు. దేవుడు ఎప్పుడు సామెతల గ్రంథం చదవమని చెప్పాను. ఎంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ సామెతల గ్రంథాలు అధ్యాయాలు 1 నుండి 31 అధ్యాయాలు ఉంటాయి. ప్రతిరోజు చదవండి. లేదంటే ప్రతి అధ్యాయాన్ని ఒక వారం
సోమవారం నుండి ప్రతి అధ్యాయం చదవాలి. సోమవారం నుండి ఆదివారం వరకు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చదవాలి. రెండవ ఆదివారం రెండవ అధ్యాయం, మూడవ ఆదివారం మూడవ అధ్యాయం, అలాగా 31 వారాలు అలా చదవాలి. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు సామెతల గ్రంథం ఎంత చదువుతావో అంత జ్ఞానం వస్తుంది. సామెతల గ్రంథం ఎంత చదువుతావో అంత బుద్ధి వస్తుంది. ఎందుకో తెలుసా? సామెతలు నీతో మాట్లాడతాయి. సామెతలు నీతో మాట్లాడతాయి. ఎలా, ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలో. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఒక ఏఐ రోబోలాగా అయిపోతావు. సామెతల రోబో. ఆమేన్. నీ తలలో అన్నీ ఏముంటాయి? సామెతలే ఉంటాయి. ఆ సామెతలు ఈ చెయ్యి ముందుకు వెళ్తుందంటే సామెతలే చెయ్యి ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయంటే సామెతలు చూస్తుంటాయి. మాట్లాడుతున్నాయంటే సామెతలు మాట్లాడుతున్నాయి. కూర్చుంటున్నావంటే సామెతలు కూర్చుంటున్నాయి. నీ ఆకారం అంతా సామెతలుగా మారిపోతావు. కానీ సామెతలని మాత్రం చదవండి. దేవునికి మహిమ కలుగుని గాక. సామెతలు 31 అధ్యాయం మీకు కంఠస్థమైపోవాలి. అట్టి జ్ఞానం మీరు పొందుకుందురుగాక. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకుండా. జాగ్రత్తగా గమనించండి. క్రమశిక్షణని తొలగిపోకుండా, రూల్ బ్రేక్ చెయ్యొద్దు. అర్థమవుతుందా? నువ్వు వచ్చేసి మందిరపు యొక్క రూల్స్ను బ్రేక్ చేయొద్దు. నువ్వు ఆ అధికారం నీకు లేదు. బ్రేక్ చేశావా బిడ్డ, జాగ్రత్త. బ్రేక్ చేయకూడదు. రూల్ అంటే రూల్ ఉండాలి. అది అది అవి అవి తొలగిపోకుండా. 6వ వచనం, జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, అది నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్పాను, జ్ఞానం 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 అంటే మనం చూసే కనుదృష్టిని బట్టి ఆ జ్ఞానం అనేది మనలో ఉంటుంది. ఇంకా మనకు జ్ఞానాన్ని బాగా చూడాలి, జ్ఞానం గురించి బాగా తెలుసుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే, పరిశుద్ధాత్ముడే జ్ఞానము. ఏంటి? ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువుని ఎంత కలిగి ఉంటావో నీలో జ్ఞానం అంత కలిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభుకి ఎంత భయపడతావో జ్ఞానానికి అంతగా విలువ ఇస్తున్నామని అర్థం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అంటే జ్ఞానం ఉంది అని అర్థం. జ్ఞానం ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అని అర్థం. అలాగే మూడవదిగా దైవజనుడ యొక్క నడిపింపు ద్వారా ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు నువ్వు జ్ఞానంతో ఉన్నావని అర్థం. జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు ఎవరినైనా సరే ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పెట్టాలన్న ఆలోచన ఉంటుంది. ఆ దైవజనుడికి అప్పచెప్పుకోగలిగేటువంటి మనస్తత్వం ఉంటే మాత్రం నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఆస్వాదించబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి ప్రభు సన్నిధిని బట్టి జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించుకొనుటయే దేవునికి మహిమ కలుగుని గాక. ఈ కాలంలో మంచి దైవజనుడిని సంపాదించుకొనుటయే జ్ఞానం. హల్లెలూయా. ఏంటంటే మంచి సేవకుడిని సంపాదించుకుంటే అంతే చాలు. ఇక నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. కాబట్టి జ్ఞానం సంపాదించుకొనుటయే ఏంటి? జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి నీకు బుద్ధి ఎట్లా వస్తుందో తెలుసా? దైవజనుడు చెప్పే మాటల ద్వారా బుద్ధి వస్తుంది. నీకు బుద్ధి రావాలంటే నీకు ఉన్నదంతా, నీ సంపాదన అంతా ఇచ్చేసేయాలి అంట. ఎవరికి ఇచ్చేయాలి? దైవజనుడికి ఇచ్చి
నీ సంపాదన అంతా దైవజనుడికి ఖర్చు పెట్టి దైవజనుడి వద్ద బుద్ధి సంపాదించుకోవాలి అంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తావు? జ్ఞానం సంపాదించుకోవడానికి నీ ఆస్తి అంతా, నీ సంపాదన అంతా ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలో తెలుసా? దైవజనుడి వద్దకు వెళ్ళి నీ సంపాదన అంతా కూడా ఖర్చు చేయాలి అంట. ఖర్చు చేసి నాకు బుద్ధి రావాలి. నీకు బుద్ధి రావాలంటే ఏం చేయాలి? దైవజనుడి వద్ద కూర్చొని బుద్ధిని సంపాదించుకోవాలి అంట. జ్ఞానం వద్దకు వెళ్ళి బుద్ధిని సంపాదించుకోవాలి. నీకున్న సంపాదన, నీ ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చి నీ సంపాదన అంతా ఇచ్చేసి మరీ బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి ఉంటేనే కదా నువ్వు బాగుపడేది. నీకు బుద్ధి లేకపోతే బాగుపడతావా? బుద్ధి లేకపోతే బాగుపడతావా? నీ యొక్క తింగరి చేష్టలతో, నీకు జ్ఞానం లేని నీ బుద్ధితో, నీ మూర్ఖత్వంతో పడిపోతావు. ఏ సమస్యని ఎలాగ అధిగమించాలి, ఏ సమస్య ద్వారా మనం ఎలాగ నడుచుకోవాలి, ఏ సమస్యను బట్టి మనం ఎలాగ దేవుని సన్నిధిని బట్టి కాపాడుకోవాలి, ప్రతి విషయంలో ఆ బుద్ధిని నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? జ్ఞానం వద్ద నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరికి చాలా మటుకు ఖర్చు పెడతా ఉంటాం. బయటికి వెళ్ళి టీ తాగుతాం, బయటికి వెళ్ళేసి ఏం చేస్తావు? బయటికి వెళ్ళేసి బేకరీలో కేకులు అవి ఇవి ఇష్టం వచ్చినట్టుగా తింటాం. లేదంటే ఇంట్లో మనుషులు వచ్చారని కేజీలు చికెన్లు మటన్లు చేసేసి మర్యాద పెట్టేస్తాం. ఇంకా హాస్పిటల్ ఫీజులు దానికి దీనికని ఎన్నెన్నో ఖర్చులు పెడతావు. కానీ దాని అన్నిటికంటే విలువైన ఖర్చు ఏమిటి తెలుసా? దైవజనుడి గురించి నువ్వు ఎంత ఖర్చు పెడతావో అంతగా నీకు లాభకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. జ్ఞానమును సంపాదించుకున్నట్టయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. దాన్ని గొప్ప చేసిన ఎడల, అది దేన్ని గొప్ప చేయాలి అంట? జ్ఞానాన్ని గొప్ప చేయాలి అంట. ఎవరిని గొప్ప చేయాలి? దైవజనుడిని గొప్ప చేయాలి. దైవజనుడిని ఎంత గొప్ప చేస్తావో నువ్వు అంత గొప్పగా ఉంటావు. దైవజనుని ఎంత దిగజార్చాలి, ఎంత అనగదొక్కాలి, ఎంతగా తీసి మూలకు పడేసాలి, లెక్క లేకుండా జీవించాలి. దైవజనుడు అంటే లెక్క లేకుండా బ్రతకాలి. దైవజనుడు మాట వినాల్సిన అవసరం లేదు. దైవజనుని నడిపింపుతో మనకేం పని ఉంది అని చెప్పేసి దైవజనుని నువ్వు ఎంత పక్కన పెడతావో నువ్వే పక్కకు వెళ్ళిపోతావు. దైవజనునికి నీ ఎంత పక్కకు పెడతావో నువ్వు పక్కన పడిపోతావు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. దేవునికి మహిమ కలుగునిగాక. నడిపింపులో ఎప్పుడైతే ఉండగలుగుతావో, ఆ జ్ఞానపు యొక్క నడిపింపులో ఎప్పుడైతే ఉండగలుగుతావో నీకు ఘనత కలుగుతుంది అంట. దేవునికి మహిమ కలుగునిగాక. నీకు ఘనత రావాలి అంటే నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఘనంగా నువ్వు ఉండగలగాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి కలిగి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలంటే జాగ్రత్తగా గమనించండి. సామెతలు చదవండి. ఏంటి? సామెతలు చదవండి. నీ తలలో అంత సామెతలు నిండిపోతే నువ్వు జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలిగా మారిపోతావు. అర్థమవుతుందా? కానీ నీకంటూ ఒక నడిపింపు ఉండాలి, నీకంటూ ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ నడిపింపులో ఉండాలి. ఎప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకుంటూ ఉండాలి. నీ బుద్ధి ఎప్పుడు తెచ్చుకుంటూ ఉండాలి. అటు ఆత్మను దేవుడు మనకిచ్చునుగాక. ఈ స్వభావంతో ఎప్పుడైతే నువ్వు నడుచుకోగలుగుతావో అప్పుడు దేవుడు రెండింతలుగా నేను ఈ దినమున నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతలుగా ఆశీర్వదిస్తాను అని అప్పుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? నిన్ను రెండింతలుగా ఆశీర్వదించాలంటే ఆయన మాట వినాలి, ఆయన బోధ వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆ నడిపింపులో ఉండాలి, ఆ వాక్య యొక్క నడిపింపులో ఉండాలి, ఆ దైవజనుడి యొక్క క్రమశిక్షణలో ఉండాలి, దైవజనుడి యొక్క స్వరానికి తగినట్టుగా ఉండాలి. నువ్వు ఏది చెయ్యాలన్నా
దైవజనుడిని అడిగి చెయ్యాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళకూడదు. ఖచ్చితంగా దైవజనుడిని అడిగి చేస్తూ ఉంటే నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు హెచ్చింపబడాలంటే, నీకు జ్ఞానం ఉండాలంటే, నువ్వు ఘనత పొందాలి అంటే, నువ్వు దైవజనుడి యొక్క క్రమంలో ఎప్పుడైతే ఉంటావో నీకు ఘనత కలుగుతుంది. దైవజనుడికి కాదు ఘనత కలిగేది. అదే జ్ఞానం. మన బుర్రలో జ్ఞానం లేకపోతే అలాగే, బుద్ధి లేకపోతే అలాగే ఉంటుంది. దైవజనుడిని పొగిడితే దైవజనుడికి కదా పేరు వచ్చేదని నువ్వు అనుకుంటావు మూర్ఖంగా. కాదు, దైవజనుడిని ఎంత ఘనపరుస్తావో ఆ ఘనత నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడి నడిపింపులో ఎంత క్రమశిక్షణగా ఉండగలుగుతావో ఆ క్రమశిక్షణ బట్టి నీకు మర్యాద వస్తుంది. దైవజనుడికి చెప్పకుండా నువ్వు ఏ పని ఎప్పుడైతే చేయకుండా ఉంటావో అందరూ కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు చెప్పకుండా ఎవరు ఏ పని చేయకుండా ఉంటారు. దేవునికి మహిమ కలుగుని కాక. చాలామంది ఈ లాజిక్ తెలియక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ మూర్ఖత్వంలో పడిపోతూ, నేను చెప్పాను కదా, గోతిలో, నీరు లేని గోతిలో పడిపోతూ ఉంటారు. తమకు తామే గోతిలో పడిపోతూ ఉంటారు. అట్టి ఆత్మ లేకుండా మహిమకరంగా ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగి జీవించుదుముగాక. దేవుని ఆత్మానుసారులుగా ఉందుముగాక. హల్లెలూయా. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి.